హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. చాలా మంది ఫేవరెట్, పిల్లలకి పెద్దలకి చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటో కాదు, మామిడికాయ పులిహోర. ముందు ఒక మామిడికాయని తీసుకుని వాష్ చేసుకుని ఈ విధంగా పీల్ తీసుకోవాలి. పీల్ తీసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా తురుముకోవాలి. నేనైతే ఇక్కడ ఒకటే మామిడికాయని తీసుకున్నాను. ఒక మామిడికాయ చాలానే అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా తురుముకోవాలి. నేనైతే మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ దగ్గర మామిడికాయలు ఎక్కువగా ఉంటే ఈ విధంగా తురిమి పెట్టేసుకోండి. దీనికి కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసి మంచి మిక్స్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఈజీగా 6 months వరకు నిల్వ ఉంటుంది. మామిడికాయ లేని టైంలో కూడా మనం దీన్ని యూజ్ చేసి మామిడికాయతో చేసి వెరైటీలన్నీ చేయొచ్చు. మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మా మమ్మీ ఇలా చేసేది. మామిడికాయని ఇలా స్టోర్ చేసి మేము అడిగినప్పుడల్లా పులిహోర చేసి ఇచ్చేది. చాలా మందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం ఉంటుంది. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా పులిహోర కోసం కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. చాలా సింపుల్, పెద్దగా కావాల్సినవంటూ ఏం లేవు. ఓన్లీ పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు, కొత్తిమీర, కరివేపాకు అండ్ తాలింపులు వేసుకోవడానికి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇంకా మనం ముందుగానే రెడీ చేసుకున్న మామిడికాయ తురుము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవగానే జీలకర్ర, ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగాక అందులోనే పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఈ పప్పులన్నీ కూడా మంచిగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేగాక ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. పులిహోరలో ఇంగువనే మెయిన్. ఇంగువ యాడ్ చేయడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాయి కదా, ఇందులో కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పులిహోర చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే రెడీ పెట్టుకున్న మామిడికాయ తురుమును ఇందులో మిక్స్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేలా. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనం అసలు సాల్ట్ యాడ్ చేసుకోలేదు ఇందులో. నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను సాల్ట్. కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, కావాలంటే మనం రైస్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఏం చేయలేం కదా. సో కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు దీన్ని మంచిగా మగ్గనివ్వాలి. మామిడికాయను చాలా చిన్న చిన్నగా గీరాం కాబట్టి తొందరగానే మగ్గుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ ఈ విధంగా పైన తేరే వరకు ఉంచుకోవాలి. ఇదైతే మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం అన్నాన్ని పొడి పొడి చేసుకొని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ఏమైనా డిఫరెంట్గా కావాలి అన్నప్పుడు లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ మన కలర్ఫుల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పులిహోర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.